నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నాగలాపురం యూనియన్ బ్యాంక్ కేసులో పురోగతి, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో 3496 మంది మండల ప్రజలు తమ అవసరాల నిమిత్తం బంగారు నగలను తాకట్టు పెట్టినారు. దీనికి గాను సదరు బ్యాంకు వారు 47,67 రూపాయలు మంజూరు చేసి ఉన్నారు. ఇందులో ఒక మేనేజర్, ఒక అసిస్టెంట్ మేనేజర్, ఒక క్లర్క్, క్యాషియర్, సబ్ స్టాఫ్ విధుల్లో ఉన్నారు. బ్రాంచ్ మేనేజర్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడం చేత వారిని ఆసరాగా తీసుకున్న అసిస్టెంట్ మేనేజర్ సూర్యతేజ 30 మంది ప్రజల బంగారు నగలను సుమారు 2634 గ్రాముల నగలను దొంగతనంగా బ్రాంచ్ నుండి బయటకు తీసుకువెళ్లి వివిధ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల పాన్ బ్రోకర్ల షాపులయందు తన పేరు మీద తనకు తెలిసిన సమీప బంధువులు, మిత్రుల పేర్లతో కొదవలు పెట్టి 1,30,00,000 రూపాయలు బ్యాంకు నుండి కాల్ చేసి ఈ మొత్తం నగదును ఆన్లైన్ క్యాష్తో జూదం ద్వారా ఆడి పోగొట్టుకున్నాడు అంటూ సచ్చివేడు సిఐ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బ్యాంకు నుండి తస్కరించిన నగలు కానరాకపోవడంతో దీనిపై తిరుపతి డిప్యూటీ రీజనల్ మేనేజర్ బ్రహ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగలాపురం పిఎస్లో 21/2/2025 కేసు నమోదు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ప్రణాళికతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సిఐ మురళీనాయుడు పేర్కొన్నారు. 30 మంది ప్రజలకు సంబంధించిన 30 గోల్డ్ లోన్ల యొక్క బంగారు నగలు దాదాపుగా 2,650 గ్రాములు దగ్గర, దాదాపుగా నియర్లీ ఈ 2,650 గ్రాముల బంగారు నగలను ఈ బ్యాంక్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఐరన్ సేపుల నుండి ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి బయట వివిధ ఫైనాన్స్ సంస్థల్లోనూ మరియు వివిధ బ్యాంకులలోనూ మరియు కొంతమంది పాన్ బ్రోకర్ల వద్ద, ముఖ్యంగా పుత్తూరు టౌన్కి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఈయన తాకట్టు పెట్టి ఆ డబ్బులను తీసుకొని ఎత్తుకెళ్ళిపోయాడనేది మరో ప్రధానమైనటువంటి అభియోగము. దీనిపైన లోతుగా విచారణ చేశాం. మా విచారణలో తేలిన అంశం ఏమిటంటే, ఇది దాదాపుగా 1 సంవత్సరం పాటు ఈ నేరం ఈయన చేసినట్లుగా మాకు తెలియవచ్చింది. ఈ సంవత్సర కాలంలో ఈయన ఎన్నో తన యొక్క పర్సనల్ హ్యాబిట్స్ వల్ల కొద్దిగా అప్పుల పాలైపోయి ఆ అప్పులు తీర్చడానికి ఆన్లైన్లో క్యాషినో అనే గేమ్కి అలవాటు పడ్డాడు. దాంట్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి తద్వారా డబ్బులు సంపాదించి అప్పులు తీర్చుకుందామనే ఒక ఆలోచన ఈయనకు వచ్చింది. దాని డబ్బులు ఎలా చేద్దాం అనుకునే క్రమంలో అందులో పనిచేసేటువంటి మేనేజర్ శేఖర్ తెరైవరాజ్ అనే అతను తన బాధ్యతను పూర్తిగా అక్రమంగా విస్మరించాడు. అంటే బాగా ఇల్లీగల్ ఒమిటెడ్ చేశాడు. అతను ఇల్లీగల్ ఒమిషన్ అంటారు చట్ట ప్రకారంగా. అలా చేశాడు. బాధ్యతల వల్ల ఇతను పూర్తిగా అతని నుండి సహకారం అందింది, తోడ్పాటు ఇవ్వడం జరిగింది. మరి ఇతను ఈ విధంగా చేయడానికి ఫెసిలిటేట్ చేయడం జరిగింది అతను. సో దీని మీద అతని యొక్క బ్రాంచ్ మేనేజర్ యొక్క అలసత్వాన్ని తను అలసుగా తీసుకొని ఈ కస్టోడియన్ అధికారి వీళ్ళిద్దరు కస్టోడియన్ అధికారులు అయితే బ్రాంచ్ మేనేజర్ ఇతనికే కీస్ ఇవ్వడంతో ఇతను ఈ ఆ ఐరన్ సేపుల్లో ఉన్నటువంటి 30 మందికి సంబంధించినటువంటి 2,600 దాదాపుగా 2.5 kg పైన బంగారు నగలు తీసుకెళ్లి ఈ విధంగా చేశాడు. అదేవిధంగా ఈ లోన్ ప్రాసెస్ చేయడం, బంగారు గోల్డ్ లోను ప్రజలకు మంజూరు చేయడంలో ఇతని అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర. ఈ పాత్రతో ఈయన 11 మంది తనకు తెలిసినటువంటి అమాయక ప్రజలతో పెట్టించి తన భార్య నగలు మరియు అదే బ్యాంకులో ఉన్నటువంటి కొంతమంది ప్లెడ్జ్ చేసినటువంటి కొంతమంది ప్రజల యొక్క బంగారు నగలను మార్చి పదే తాకట్టు పెట్టించి 37 సార్లు 37 గోల్డ్ లోన్లు తీసుకొని దానిపైన బ్యాంకు నుండి 1,30,79,000 రూపాయలను కాజేయడం జరిగింది. ఈ మొత్తం డబ్బులు దాదాపుగా 2.5 కోటి రూపాయల డబ్బులు మొత్తం ఆన్లైన్ క్యాసినో జూదం అనే దాంట్లో, క్యాసినో గేమ్ అనే దాంట్లో పెట్టి పోగొట్టుకున్నాడని మనకు వివరించడం జరిగింది. అయితే ఇది నిజంగా పోగొట్టుకున్నాడా లేదా అన్న విషయాలను మేము సైబర్ నిపుణుల ద్వారా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ప్రతి ట్రాన్సాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది కనుక సైబర్ నిపుణులతో దీన్ని మేము లోతుగా దర్యాప్తు చేస్తాం. అదేవిధంగా ఇతనికి పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి మేనేజర్ పాత్ర పైన కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇతను ఎవరి పేర్లు అయితే పెట్టారో వాళ్ళు ఏమైనా లబ్ధి పొందారా, ఈ 11 మంది మరి అమాయక ప్రజలా లేదంటే వాళ్ళకి ఏమైనా ఇంటెన్షన్స్ ఉన్నాయా అనే దానిపైన కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఇతన్ని ఇది 1 సంవత్సరం పాటు ఈ నేరం జరిగింది. అయితే 10/2/2025 తేదీన
వార్షిక ఆడిట్కు రావడంతో జోనల్ ఆఫీస్ నుంచి ఈ నేరం బయటపడడం జరిగింది. వెంటనే ఇతని మేనేజర్ని ఆ బ్యాంక్ అధికారుల వారు వెరీ నెక్స్ట్ డే అంటే 11/2/2025 సస్పెండ్ చేయడం జరిగింది. వారి స్థానంలో కొత్త వారు నియమించడం జరిగింది. ఇది వాళ్ళ ఆడిట్ కూడా రిపోర్ట్ కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇందులో ఇతన్ని మేము ఇలా గాలింపు చర్యలు చేపట్టి దీని ప్రధాన ముద్దాయి అయినటువంటి అరవ సూర్య తేజను నిన్నటి రోజున అంటే 12/3/2025 తేదీన నాగలాపురం మండలంలో ఈస్ట్ ఆర్చ్ అర్జునవాడి వద్ద ఇతను అరెస్ట్ చేయడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో. ఇతని నుండి దాదాపుగా ఇతను ఎక్కడైతే తాకట్టు పెట్టాడో ప్రజల బంగారు నగలు తీసుకెళ్లి ప్రతి రిసిప్ట్ను మేము ఇతని నుండి ఒరిజినల్ రిసిప్ట్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇక ఈ స్వాధీనం చేసుకున్నటువంటి రసీదుల ఆధారంగా మేము బంగారును రికవరీ చేయవలసి ఉంది. దానికి తగినటువంటి చట్టాన్ని అనుసరించి ఇతన్ని నిన్న మా అదుపులోకి తీసుకొని ఇతను రిసీవ్ చేసుకున్న తర్వాత ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.